బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు టైం ఫిక్స్ అయింది. ఇవాళ పంచమి కావడంతో మధ్యాహ్నం 12:03 నుంచి 12:30 మధ్య 27 నిమిషాల పాటు బాగుండడంతో తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇక గులాబీ బాస్ కేసీఆర్ తెలంగాణ భవన్ వేదికగా అభ్యర్థులను ప్రకటించనున్నారు. అందుకు సంబంధించిన తొలి జాబితాను సిద్ధం చేశారు. కాంట్రవర్సీ ఉన్న జనగాం, స్టేషన్ కాన్పూర్, కోదాడ, నాగార్జున సాగర్ తో పాటు మరికొన్ని నియోజకవర్గాలను రెండో జాబితాలో ప్రకటించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే తొలి జాబితా విడుదల కానుండడంతో సెట్టింగ్లతో పాటు ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. మొదటి జాబితాలో తమ పేరు ఉంటుందా ఉండదా అని ఆరా తీస్తున్నారు. ఇక గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి రేపు తెరపడనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు టైం ఫిక్స్ అయింది. ఇవాళ పంచమి కావడంతో మధ్యాహ్నం 12:03 నుంచి 12:30 మధ్య 27 నిమిషాల పాటు బాగుండడంతో తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇక గులాబీ బాస్ కేసీఆర్ తెలంగాణ భవన్ వేదికగా అభ్యర్థులను ప్రకటించనున్నారు. అందుకు సంబంధించిన తొలి జాబితాను సిద్ధం చేశారు. కాంట్రవర్సీ ఉన్న జనగాం, స్టేషన్ కన్పూర్, కోదాడ, నాగార్జున సాగర్ తో పాటు మరికొన్ని నియోజకవర్గాలను రెండో జాబితాలో ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే తొలి జాబితా విడుదల కానుండడంతో సిట్టింగ్లతో పాటు ఆశావాహుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఇక మొదటి జాబితాలో తమ పేరు ఉంటుందా ఉండదా అని ఆరా తీస్తున్నారు. గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి ఈ రోజు తెరపడనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు టైం ఫిక్స్ అయింది. ఇవాళ పంచమి కావడంతో మధ్యాహ్నం 12:03 నుంచి 12:30 మధ్య 27 నిమిషాలు బాగుండడంతో తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇక గులాబీ బాస్ కేసీఆర్ తెలంగాణ భవన్ వేదికగా అభ్యర్థులను ప్రకటించనున్నారు. అందుకు సంబంధించిన తొలి జాబితాను సిద్ధం చేశారు. అయితే కాంట్రవర్సీ ఉన్న జనగాం, స్టేషన్ కన్పూర్, కోదాడ, నాగార్జున సాగర్ తో పాటు మరికొన్ని నియోజకవర్గాలను రెండో జాబితాలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక తొలి జాబితా విడుదల కానుండడంతో సెట్టింగ్లతో పాటు ఆశావాహుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. మొదటి జాబితాలో తమ పేరు ఉంటుందా ఉండదా అని ఆరా తీస్తున్నారు. గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి రేపు తెరపడనుంది.